సినిమా ఒకటి పూర్తి చేయడానికి సంవత్సరం కింద అవ్వట్లా. సో కలిసే అవకాశాలు తక్కువైపోయినాయి. ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడే కలిసే అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది. సో లవ్ యూ ఆల్, నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్. సారీ, గొంతు కొంచెం పోయింది, పర్లేదు, అర్థమవుతుందా మాడేది, కంప్లీట్ క్లియర్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఇట్స్ ఎ కంప్లీట్ ప్లెజర్ బీయింగ్ హియర్. ఈ సినిమా చైనా పీస్కి ఇవాళ మరి చీఫ్ గెస్ట్ ఇవన్నీ కాకుండా టు బీ హియర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. వాళ్ళందరి మధ్య వాళ్ళ సినిమాని వాళ్ళతో పాటు వాళ్ళ టీజర్ రిలీజ్ ఈవెంట్ని సెలబ్రేట్ చేయడానికి నేను ఒక భాగంగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం అయితే నిహాలే. నాకు సడన్గా సాన్వి మెసేజ్ చేసి కెన్ యూ డూ మీ ఫేవర్ అంటే లైక్ యా చెప్పు అంటే షీజ్ లైక్ కెన్ యూ స్పీక్ టు దిస్ పర్సన్ అంటే షూర్ అన్నా. అండ్ ఈ వాట్సాప్ మీ సెండ్ మీ ద టీజర్ చాలా బాగా నచ్చింది. బట్ అంతకన్నా ఎక్కువ నాకు ఏం నచ్చిందంటే తను ఒక యాక్టర్ ఒక అవకాశం తీసుకున్నా, ఈ సినిమా బాగా రావాలి, రిలీజ్ అయిపోయి మంచి పేరు వస్తే చాలు అని దాన్ని దాటి నా సినిమా నేను ఎంతకన్నా మోసుకెళ్ళి రిలీజ్ వరకు జనాల ముందు పెట్టాలి అనే పోరాటం ప్రయత్నం చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు తన స్పీచ్ మాట్లాడుతుంటే నాకు ఎంతో చాలా వరకు నేను చెప్పే విషయాలు, నేను నమ్మే విషయాల్లో కనిపించింది. అండ్ ఐ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్ బికాజ్ ఎందుకు నచ్చిందంటే మై హోల్ పాయింట్ ఇస్ ఆల్వేస్ బీన్ ఇదే ప్రాసెస్ కాదు, ఇదే రూట్ కాదు, వేరే రూట్లు కూడా డెమోక్రటిక్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ పద్ధతే కరెక్ట్ అంటే థానోస్ కూడా అదే మాట అన్నాడు. ఏ పద్ధతి లేకుండా ఉండడానికి ఇది క్రియేటివ్ ఇండస్ట్రీ అవుతుంది కదా. సో ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ లాంగ్వేజెస్ బయటకు రావాలి, అందరికీ ఒక డెమోక్రటిక్ ఆపర్చునిటీ ఉండాలి వాళ్ళ సినిమాని బయట పెట్టుకుని చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పట్లో ఒక అయితే లాంటి సినిమానో లేదా ఒక ఆనంద్ లాంటి సినిమానో సంబంధమే లేకుండా ఒక కాన్సెప్ట్ వచ్చి థియేటర్కి బ్లాక్ బస్టర్స్ అవుతాయి. ఒక్కసారి వెనక ఆలోచించి చూడండి, ఏ పెద్ద పేరు చేయి లేకుండా రీసెంట్ పాస్ట్లో ఏ సినిమా అంత పెద్ద సక్సెస్ వచ్చింది? ది లాస్ట్ 5 years, 5 3 10 ఏళ్ళ క్రితం తెగ వచ్చేవి, సంబంధం లేకుండా వచ్చేవారు, కొత్త ఫిల్మ్ లాంగ్వేజెస్ వచ్చేవి. సో టుడే ఇండస్ట్రీ పెరగ్గా ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కొన్ని పరిమితులు సెట్ చేయబడ్డాయి. బట్ ఆ పరిమితులు ఉంటే మీకు కొత్త ఫిల్మ్ లాంగ్వేజ్లు రావు, కొత్త అటెంప్ట్లు రావు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి లేదా బెస్ట్ ఫిల్మ్ అవ్వాలనే అవసరమే లేదు. వాళ్ళు ఒక కోరారు, ఒకటి నమ్మారు, అందరూ కలిసి సినిమా తీశారు, దీన్ని థియేటర్లో పెట్టగలిగారు, అందరూ వచ్చారు. ఇప్పుడు ఇదే పెద్ద సక్సెస్ నాకు తెలిసినంత వరకు. రేపు సినిమా అందరికీ నచ్చిందా, దెన్ అదొక బోనస్ ఇన్ మై పర్స్పెక్టివ్. ఇవాళ రోజున సినిమా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియం. ఇట్ హెస్ ఆల్వేస్ బీన్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ అండి, బట్ ఆల్సో బికాస్ మనం ఇవాళ ఏంటి, మన జనరేషన్ వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అని 10 మందికో ఒక దేశం మొత్తానికో చెప్పడానికి బెస్ట్ ప్రాసెస్ సినిమానే. మీరు జస్ట్ ఫేమస్ అవ్వాలంటే రీల్స్లో కూడా ఫేమస్ అవ్వచ్చు, బట్ సినిమా గివ్స్ యూ వే టు పుట్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ వాయిస్ అహెడ్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఇది ఒక స్పై ఫిల్మే కాదు, ఒక స్పై కామెడీ, దాంట్లో సీరియస్ కామెడీ ఉంది. ఇందాక అభిషేక్ వచ్చి మాట్లాడుతూ ఆ ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుతూ నేను ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా కూడా నాకు ఇది ఇల్లు అన్నారు. ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఓ 7 years ago చాలా ఉండేవి. ఇలాంటి 10 ఉంటేనే ఇంకో 10 మందికి అలాంటి అవకాశాలు ఉంటే బయట నుంచి వస్తాయి. సో అలాంటిది ఒకటి ఉంది. ఒక డైరెక్టర్ యూనిక్గా ఒక కథ చెప్పాలనుకున్నారు, దానికోసం పోరాడాడు, తను నమ్మిన ఒక యంగ్స్టర్స్ న్యూ కమర్స్తో వెళ్ళాడు. దట్ బి నిహాల్ ఆర్ సూర్య. ఇప్పుడు నాకు నిహాల్ వచ్చి చెప్పేదాకా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు స్టేజ్ మీద జగడంలో చిన్నప్పుడు అబ్బాయిని చెప్పేదాకా నాకు తను జగడంలో చిన్నప్పుడు అబ్బాయిని తెలియదు. ఎవరి రోజు నేను తనతో మాట్లాడానని కూడా నాకు తెలియదు. నేను చూసిందల్లా మెసేజ్ చూడగానే ఓకే టీజర్ బాగుంది, ఈ అబ్బాయి టుక్లో హీరో అండ్ హీస్ ఫైటింగ్ టు పుట్ హిస్ ఫిల్మ్ అవుట్ దేర్. సో ఒక జెన్యూనిటీ ఉంది తన ఇంటెంట్లో అని, అండ్ దట్ షుడ్ బి అప్రిషియేటెడ్ బై ఎవ్రీ వన్ అనేది నా కోరిక. అండ్ బియాండ్ ఆల్ ద లార్జర్ కాన్వర్జేషన్స్, 150 రూపాయల సినిమా అండి, గ్రేట్ ఎంటర్టైన్మెంట్. అప్పుడప్పుడు వీళ్ళు కొత్తగా ఏం చెప్పాలనుకున్నారు ఈ వాయిస్తో అని చూడడానికి వెళ్ళడమే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్తో పాటు. నేనైతే నాకు గుర్తున్నంత వరకు 10th standard 11th standard 12th standard రోజుకి 2 సినిమాలు చూసేవాళ్ళు థియేటర్లో. నాకు అంతకుముందు పెద్ద నాలెడ్జ్ కూడా ఉండదు. ఇవాళ ఏం చేయాలంటే ఏమొచ్చింది థియేటర్లో, ఓకే ఈ థియేటర్లో ఏసీ బాగుంటుంది, ఏ సినిమాలు పరిగెడుతున్నారు, సినిమా బాగుందా లేదని సినిమాలు థియేటర్లో చూసుకుని తెలుసుకునేవాడిని. అందరూ ఒకే ఎగ్జామ్ ఇక్కడ రాయట్లేదు. సో ఐఎమ్ హోపింగ్ దర్ ఇస్ మోర్ డెమోక్రటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ సినిమా హియర్. అండ్ గెటింగ్ బ్యాక్ టు దిస్ చైనా పీస్, యాజ్ ఐ సెడ్ ఆ వాయిస్ 10 మందికి వినిపించాలి అని ఒక కోరిక ఉంది కాబట్టి ఐ సెడ్ వాట్ ఎవర్ ఐ డిడ్. సో లెట్ మీ ఫర్ నిహాల్, సూర్య, డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారు, డాక్టర్ హర్షిత అండ్ దీక్ష, ద ఎంటైర్ టీమ్, ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగుంటుంది కోరుకుంటున్నా. Thank you for having me here. It's been my pleasure. And thank you all.